గుంటూరులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రాజు, ఆస్కారరావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, అమ్మయ్య మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు శేషారావు, మహేష్ బాబు, సాంబశివరావు, భాస్కర్ రావు, వర్ధన్, వీరన్న, సత్యనారాయణ బాబు, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. మన కొరకు మనం నిర్మించుకున్న రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించాలి. దానిని సమగ్ర రూపంలో తీసుకొచ్చినటువంటి పూజ్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా తయారై సంతకాలు చేసిన రోజు నవంబర్ 26 అయితే అమల్లోకి వచ్చింది 1950వ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. 1950 26వ తారీఖున, అదే నవంబర్లో 26వ తారీఖున ముసాయిదా రూపం. ఈ యొక్క వ్యత్యాసాన్ని బాగా గుర్తించినటువంటి రాజ్యాంగ నిపుణులు ఎవరైతే న్యాయ నిర్ణేతలు ఉన్నారో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆనాడు 1979వ సంవత్సరంలో ఖచ్చితంగా ముసాయిదా ఏర్పడిన రోజున రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా చేయాలని చెప్పి, పాటించాలని చెప్పి సూచించారు. అందుకే ఈ రోజున రాజ్యాంగాన్ని పరిరక్షించే రాజకీయాలుగా ఉన్నటువంటి ఉద్యోగ సమాజం యావత్తు ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి గ్రహించుకొని ఆయన యొక్క సేవలను కొనియాడుతూ ఆయన్ని పూజిస్తూ భారత రాజ్యాంగం ఇంకా బాగా పరిరక్షించబడాలని ఆకాంక్షించే రోజు జరుగుతూ ఉన్నది. అంబేద్కర్ ఒక మాట చెప్పారు, నేను మీ అందరికీ చేతనైతే నేను చేపట్టిని ముందుకు తీసుకెళ్ళండి, వెనక్కి మాత్రం సందర్భంగా ఈ రోజున దీన్ని ముందుకు తీసుకుపోవాలి. దురదృష్టవశాత్తు కొంతమంది కుహనా శక్తులు తప్పుడు కేసుల్లో ఇరుక్కుంటారు, ఆర్థికపరమైన కేసుల్లో ఇరుక్కుంటారు. మీద కేసులు తొలగించేస్తే అదే పెద్ద ఏదో రాజ్యాంగ పరిరక్షణగా ఈవేళ మరి దాని రూపాన్నే మార్చేసినటువంటి సందర్భాలు. ఇటువంటి పవిత్రమైన రోజున ఇటువంటి తుచ్చమైన మాట మాట్లాడకూడదు, కానీ అటువంటి దుర్మార్గులందరూ కూడా అంతరించిన రోజునే నిజమైన రాజ్యాంగ పరిరక్షణగా భావిస్తూ ఈ రోజున గుంటూరు శ్రేణులందరూ కూడా రాజ్యాంగ పరిరక్షణ దిశగా ప్రతిరోజు ముందడుగు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మరి మన భారతదేశానికి ముక్కలు చెక్కలుగా అయినా సరే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా వచ్చిన మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దినం ఈరోజు గుంటూరులో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి పెద్దలందరూ చెప్పారు, మనం కూడా వాట్సాప్లో చూస్తున్నాం. ఈ రోజున అడ్డం పెట్టుకుని భారత రాజ్యాంగ పరిరక్షణ దినాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ స్వార్థపూరిత శక్తులకి వాళ్ళు చేసిన మాయలు, కుతంత్రాలు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులుగా చెప్పుకుంటూ, వాస్తవానికి ఉద్యోగ సంఘానికి చేసింది ఏమీ లేదు, కానీ ఉద్యోగ సంఘ నాయకులుగా చెప్పుకుంటూ ఈ రోజున కూడా వారు రాజకీయం చేయడాన్ని చాలా దురదృష్టకరం. దాన్ని ఖండిస్తున్నాం. ఏది ఏమైనా మన ఏపీజీఏ నిజమైన ఏపీజీఏ శ్రేణులందరూ జిల్లాలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరించుకుని ఈ రోజును పరిరక్షించుకోవాల్సిన దినంగా గుర్తించుకుని మరి ఒక పండగ వాతావరణంలో మనందరం బాబాసాహెబ్ అంబేద్కర్ని కానీ గుర్తు చేసుకుని భారత రాజ్యాంగ పరిరక్షణ దినాన్ని జరుపుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈరోజు గుంటూరులో సమావేశాన్ని ఏర్పాటు చేసిన అధ్యక్ష కార్యదర్శులకి, కార్యవర్గానికి అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.